రాయలసీమ సాహితీ వైతాళికుడు శ్రీ కె సభాగారి శత జయంతి సందర్భంగా వారు సంకలనం చేసిన కథా సంకలనం ఈరేడు లోకాల్లో దుఃఖభాగుడు కథ. రాసిన వారు జట్టిగుండ్ల రఘునాథరెడ్డి. 23/2/24 దాదాపుగా 12 రోజుల గ్యాప్తో మళ్ళీ మనం ప్రారంభిస్తాం. దాదాపు అర్ధరాత్రి సమయం. నిద్రామ తల్లి లోకాన్నంతా తన చివడిలో చేర్చుకొని జూకుడుతోంది. నిశ్శబ్దం నిద్రపోయే లోకం మీది మేలి ముసుగులా ఆవరించి నీలాకాశంలో నల్లని మేఘమాలికలు దట్టంగా వ్యాపించి ఉన్నాయి. తళతళలాడే చుక్కలు వాని మాటున వెలబోతున్నాయి. ఉన్నట్టుండి ఎక్కడి నుంచో గుల్లున ఏడ్పులు వినిపించేసరికి డాబా మీద పడుకొని ఉన్న నేను దిగ్గున లేచి ఆ ఏడ్పుడు మా వీధి కొసలో ఉన్న జీరయ్య పంతులు ఇంటి నుంచి వస్తుంది. ఏదో జరగరాని ఘోరం జరిగిపోయిందని ఆ ఏడ్పులే చెప్పలేక చెబుతున్నాయి. ఆదుర్దాగా కిందకి దిగి వచ్చా. అప్పుడే అమ్మ అక్కడి నుంచి వస్తోంది కాబోలు. కళ్ళ నీళ్లు ఒత్తుకుంటూ లోనికొచ్చి, ఏమిటమ్మా అక్కడ ఏడ్పులు అని ఆతృతగా అడిగా. ఆ కమలమ్మ చచ్చిపోయిందిరా పాపం అంది సానుభూతి కనపరుస్తుంది. కమలమ్మ జీరయ్య పంతులు గారి భార్య. మా వీధి వాళ్లే. మా ఇంటికి 6-7 ఏళ్ల అవతల వారి. చాలా మంచి ఆవిడ. నేను సాయంకాలం ఆమె బస్సు వాణ్ణి పిలిచి తన పిల్లలకు ఐస్ కొనివ్వడం చూశా. అప్పుడు ఆమె ఏ జబ్బు లేక బాగానే ఉన్నట్లు అనిపించింది. పాపం ఇంతలోనే ఏ పాడు రోగం వచ్చిందో ఆమెను పట్టబెట్టుకోవట. ఎన్నాళ్ళని ఆమె మాత్రం ఆత్మాభిమానాన్ని చంపుకొని నిర్వాకం చేస్తుంది. ఆ తిట్లు కొట్లు భరిస్తుంది. ఆ నరకయాతను పడలేకనే పాపం ఉరిపోసుకొని చచ్చిపోయింది అమ్మ మళ్ళీ అని. చివరి మాటల్ని కాస్త ఆవేశంగా ఒత్తి పలుకు. వింటున్న వాడినల్లా కరెంటు షాకు తిన్నట్లే ఉరిపోసుకుందా అని ఆశ్చర్యపడు. అవునరా, ఉరిపోసుకొనే. నిన్న సాయంకాలం ఎదురింటి రాజమ్మతో ఏదో పనిబడి ఆవిడ ఇంటికి వెళ్ళిందట. కర్మకాలి అప్పుడు ఆవిడ ఇంట్లో లేదట. వాళ్ళ ఆయన భూషణయ్య ఉన్నాడట. వెంటనే ఇంటికి మళ్ళబోయేసరికి ఆయనే పలకరించాడట. తమ పిల్లవాడికి ట్యూషన్ పెట్టించాలని ఉందని, అందుకోసం పంతులతో మాట్లాడ. కమలమ్మ అలాగే మాట్లాడి పెట్టించండి అనేసి తొందరగా ఇంటికి మళ్ళిందట. బడి నుండి ఎప్పుడు వచ్చాడో పంతులు ఇంటి గుమ్మల్లో నిలబడి ఎంతా గమనిస్తున్నాడు. పంతుల్ని చూడటంతో కమలమ్మకు సగం ప్రాణం దారిలోనే పోయి. ఏమంటాడు అని ఆవిడ గుండెలు భయంతో గుబగుబలాడు. వాళ్ళంతా కంపించసాగి మృగరాజు గుహలోకి నడిచే భీత హరినిలా లోనికొచ్చి జీరయ్య పంతులు కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. కోపాతిరేకంగా ఊగిపోతున్నాయి. ముఖమంతా జీవురించి పళ్ళు పట్టపట్ట కొరుకుతూ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు అని గద్దించి అడిగా. కమలమ్మ కారణం చెప్పింది. అయినా పంతులు ఆ మాటలేమీ వినిపించుకునే స్థితిలో లేడు. ఎన్నో అవమాన పరంపరలతో అతని హృదయం కొత్తల. ఆమె లేదుగా. ఆ నాగభూషణం గారితో సరసాలాడి వచ్చావు గదు. సిగ్గులేదు పరాయి మగవాడితో మాట్లాడటానికి. అసలు నువ్వు పోయింది అతగాడితో మాట్లాడికే కదా. నిజం చెప్పు, నాకంతా తెలుసు. అబద్ధం చెప్పావా తోలుబడి చేస్తా, గొంతు బిసిగేస్తా, చిత్తవధ చేస్తా. చెప్పు చెప్పు చెప్పు. వాడి పెళ్ళాలేని సమయంలో వాడి ఇంట్లో నీకేం పని? వాడితో ముచ్చడించడానికి మోజు పడిపోయావు కదూ. తనివి తెరా ముచ్చడించావు కదూ. ఇప్పుడు మోజంతా తీరిపోయింది కదూ. చెప్పు. అలాంటి కారు కూతలతో ఆడిపోసుకుంటుంటే కమలమ్మ అచేతనంగా నిలబడి కన్నీరు మున్నీరుగా విలపించటం మినహాయించి మరీ చెయ్యలేకపోయి
అంతకంటే ఆమె మాత్రం ఏం చేస్తుంది? ఎదురించి కాస్త గట్టిగా మాట్లాడే ఆడది కాకపోయింది. జీరయ్య పంతులు గారు బయట నుంచి ఎవరిదో పిలుపు వినిపించేసరికి ఎవడ్రా వీడొకడు పానకంలో పొడకల అనుకుంటూ కమలమ్మను అలాగే వదిలేసి బయటికి వచ్చి ఎదురుగా రాజమ్మ భర్త భూషణ్ స్వయంగా ఇంటికి రావడంతో అగ్నికి ఆజ్యం తోడైనట్టు జీరయ్య పంతులు అనుమానం మరింత ధ్రువపడి ఏదో ఒక నిశతో తన భార్యను చూడటానికి వచ్చాడనుకున్నాడు. భూషణయ్య మీద పుట్టెడు కోపం ఈర్ష్య పుట్టుకు రాగా నిరుబున పొడిచి పారేయాలన్నంత కోపం ఆవేశం పెళ్ళుబుకి వచ్చి అయినా సంపాదించుకున్నాడు. దానికి కారణం లేకపోలేదు. భూషణయ్య పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్, పైగా రొక్క బలంతో పాటు పరువు బలం కూడా బాగా కలిగి ఏమాత్రం అతగాడితో పేచీ పెట్టుకున్నా తను దూరంగా ట్రాన్స్ఫర్ చేయించగలడు. సమితి ప్రెసిడెంట్కు అతనికి మధ్య బలమైన స్నేహం కూడా ఉంది. అందుకనే జీరయ్య పంతులు తను తానే సంభాళించుకొని తన భావాలేవి బయటికి పొక్కని లేని నవ్వులు పెదిమెల మీదికి బలవంతంగా తిట్టుకుంటూ సాధారణంగా లోనికి ఆహ్వానించి వసారాలో కుర్చీ మీద ఆశయాన్ని చేయగా ఏం పని మీద వచ్చారండి అని విధేయత వలక్కబోస్తూ అది భూషణయ్య తన కొడుకు ట్యూషన్ పెట్టించాలని ఉందని ఆ పెట్టించడం మీద జీరయ్య పంతుల దగ్గర పెట్టిస్తే బాగుంటనే ఉద్దేశంతో వచ్చానని చెప్పారు. మొదట పిల్లలు ఇప్పటికే అధిక సంఖ్యలో ఉన్నారని కాస్త ఇబ్బంది ధోరణిలో చెప్పినా తుదకు ఆయన బలవంత మీద ఒప్పుకోక తప్పింది కాదు పంతులు. తర్వాత భూషణయ్య ఫీజు తాలూకు వివరాలు మాట్లాడి నిష్క్రమించి జీరయ్య పంతులు తిరిగి లోనికొచ్చి పిల్లాన్ని దుయ్యబట్టడం ప్రారంభించి ఈ మారు తిట్టడమే కాదు బాబు చేతులు నొప్పి పట్టే వరకు కొట్టి నానా హింసలు పెట్టారు. అందుకే పాపం ఆ కమలమ్మ ఉరిపోసు. అమ్మ ఇంకా అలా మాట్లాడుతుండగానే పక్కింటి కాంతమ్మ రావడంతో సంభాషణ ఆగి నాకెందుకో కమలమ్మను చూడాలనిపించింది. వెంటనే వాళ్ళ ఇంటికేసి గబగబా నడిచా. అప్పటికే అక్కడ చాలామంది జనం పురోగయి ఉన్నారు. అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎలాగో తోవ చేసుకొని శవానికి కాస్త దగ్గరగా పోయి పిల్లలు అమ్మా అంటూ తల్లి శవం మీద పడి రోధిస్తారు. వాళ్ళ ఏడ్పుల్లో ఇంకా మాకు దిక్కెవరమ్మా, మమ్మల్ని ఇదిలా ఎవరు ఆదరిస్తారమ్మా, మేమింకా అమ్మా అని ఎవరిని పిలవమమ్మా, ఇలాంటి దీనాలాపాలు మిళితమై ధ్వనిస్తారు. జీరయ్య పంతులు ఓ మూల ముడుచుకొని కూర్చుని నెత్తి మీద పైగుడ్డ వేసుకొని ఏడుస్తారు. ఆయన చూడగానే నాకు అసహ్యంతో పాటు కోపం చిర్రెత్తుకొని నీ పచ్చని సంసారంలో నీ చేతులతోనే నిప్పంటించుకున్న మూర్ఖుడి, అమాయకమైన పసిగంతులకు మాతృమూర్తిని కలుగు చేసిన పాపాత్ముడి, పైశాచిక ప్రవృత్తిలో ఒక నిండు ప్రాణాన్ని బలుగొన్న కిరాతకుడు, నాలోని మానవత్వం ఇలా ఆక్రోశం. కమలమ్మ శవాన్ని మంచంపై పడుకోబెట్టారు. తలమలహాయించి వంటి నిండా గుడ్డ కప్పారు. తల వద్ద చమురుదీపం పెట్టారు. ఆవిడ ముఖం కేసి చూశాను. నాలుక బయటకు వచ్చి కనుగుడ్లు మితకరించి ఉన్నాయి. మొత్తం మీద మనిషి చూడటానికి కాస్త భయంకరంగా జుగుప్సగా. అయినా పిల్లలు మాత్రం మాతృవక్షస్థలం మీద పడి శోకిస్తున్నారు. వాళ్ళకి గమనించే స్థితిలో లేదు. గమనించినా భయపడే స్థితిలో కానీ అసహించుకునే ధోరణిలో కానీ లేదు. వాళ్లకు తల్లిపై గల ప్రేమ అలాంటిది కాదు. అవును, వాళ్ళకే కాదు ప్రతి ఒక్కళ్లకు ఆ పరిస్థితిలో అంతటి ప్రేమ ఆవిర్భవించడం సహజం. నవమాసాలు మోసి కని పెంచి దాసీలాగా సేకరీ చేసి పెంచి పెద్ద చేసింది అమ్మ. ఆమె జన్మనిస్తుంది. ఇవ్వడమే కాదు బిడ్డ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ అనవరతం కంటిని కాపాడే రెప్పలాగా కాదు. బిడ్డకు ఏ చిన్న ఆపద కలిగినా పెద్దగా హంగామా పడి బిడ్డ బాధే తన బాధగా, బిడ్డ సుఖమే తన సౌఖ్యంగా భావి. అందుకే అమ్మ ఆరాధ్య దేవత, కనిపించే దైవం. ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలాలని ఆమె రుణం. నా కళ్ళలో అశ్రు ప్రవాహం ఆగడంలా అనిర్వచనీయమైన ఆవేదన పెళ్ళుపుకొచ్చి కొద్దిసేపు ఏడ్చా. ఆ పసిపిల్లల్ని చూస్తుంటే హృదయం తరుక్కుపోతుంది.
బుద్ధి వచ్చి రాని పసికందులు అమాయకులు లోకం అంటే ఏమిటో అర్థం కానివాడు. ఈ హృదయ వితారకమైన దృశ్యాన్ని చూస్తూ అంటే ఎంతో కాలం ఉండలేకపోయి వెనక్కి మళ్ళా. ఆవిడ మరణం వల్ల సానుభూతిగా ఓ నిశ్వాస నిశ్వాసం విడిచి పడక మీద వాలగానే నిద్ర పట్టల. వీధి వేవన ఎక్కడో కుక్కలు కూని రాగాలు తీస్తుంది. చుట్టుపక్కల చెట్లన్నీ ఉత్తంతో నిశ్శబ్దంగా నిల్చున్నవి. నింగిలోని మేఘాలు ఈ ఘోరం చూడలేక గాబూలు వేగంగా ఒకదాన్ని ఒకటి తోసుకుంటూ దూరదేశాలకు కలిగింది. చొక్కలన్నీ కమలమ్మ బిడ్డల్లా వెలబెలబూతున్నాయి. మసక చీకటి ఏడ్పుడు తప్ప ఇంకేం వినిపించటం లేదు. మనుపే వికలమైన నా మనస్సుకు ఈ నిషేధపు వాతావరణం మరింత వైకల్యాన్ని చేకూర్చి పెడుతుంది. నా బుర్రలో ఆవిడను గురించి ఆలోచన స్రవంతి నిరామయంగా సాగిపోతుంది. పాపం పసిపిల్లలు. ఇక మీద ఆ పిల్లల్ని కన్న తల్లిలా ఎవరు ఆదరిస్తారు? పంతులు రెండో పెళ్లి చేసుకుంటాడేమో. మరి చేసుకుంటే ఆ పిల్లల్ని ఆవిడ కన్న తల్లిలా చూసుకుంటుందా? ఒకవేళ చూసినా ఆమెకు సంతానం కలిగేంత వరకే కదా. ఆ పైన వాళ్ళకి నరకయాతనలే. ఆమె మొగుణ్ణి తన చెప్పు చేతల్లో ఉంచుకొని కీలు బొమ్మలా ఆడిస్తాడు. ఆ పిల్లల చేత గాడిత చాకిరీ చేయించు. చీటికి మాటికి చేసుకుంటుంది. ఇది నిజం. మరి అక్కడక్కడ చూస్తుండటం లేదా లోకంలో? సబతి పిల్లలు పిల్లలు పడే బాధలు ఇవన్నీ చూస్తూ ఊరుకొనే తల్లిదండ్రుల నిస్సహాయ. కమలమ్మ నిజంగా తొందరపడింది. ఇన్ని నాళ్ళు ఎలాగో బతుకునెట్టుపోయి ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టలేకపోయి పిల్లలు కాస్త లౌకిక జ్ఞానం తెలుసుకొని అంతవరకైనా ఉండలేకపోయి నిద్ర పట్టడం లేదు. వెళ్ళకిలా పడుకున్న వాడినల్లా పట్టుకు తిరిగి పడుకున్నా మళ్ళీ ఆలోచన పరంపరలు. ఈరయ్య పంతులు వెలగబెట్టేది పంతులుగిరి. స్వగ్రామం మా ఊరే కావటం చేత 4-5 ఏళ్లుగా చేస్తున్నారు. ఆ ఊళ్ళో ఉద్యోగరీత్యా చూశామంటే ఆయనకన్నీ ఆదర్శప్రాయమైన ఉత్తమ గుణాలే ఉండాలి. ఎంతో మంది అమాయక పిల్లలు ఆయన కింద వివేకవంతులుగా కావాల్సి ఉంది. వారిలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించి విజ్ఞాన జ్యోతిని వెలిగింపజేసి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది దేశానికి అందించే బాధ్యత ఆయన మీద ఉంది. అలాంటి ఉత్తమ పదవిలో అలరాని ఈయన నిజ జీవిత వ్యవహారం తలుచుకుంటే ఎవరికైనా ఏక్యభావం కలగదు. కాకపోతే కమలమ్మ నిలా పోరు పెడతాడా? పసికందులకు పిల్లలు తల్లిని కరువు చేస్తాడా? పాపం ఆవిడ తన గొంతుకు తానే ఉడి బిగించుకునింది. జీవితంపై ఎంత విరక్తి జనించి ఉండాలి. అందులో కన్ను తెరవని పాలైనా మరిచిపోలేని చంటి పిల్లని విడిచి అంతటి అఘాయిత్యం చేసుకుందంటే ఆయన ఎంతటి క్రూరత్వంతో ప్రవర్తించి పైగా ఏడుస్తున్నాడు సిగ్గు లేకుండా. నాకు దిక్కెవరు కమలా, నా పిల్లల్ని ఎవరాదరిస్తారు కమలా అంటూ లబోల్దిబో అంటున్నాడు ఆ నీచుడు. ఈరజడి ఉత్కృష్టమైన ఉద్యోగమైన ఉన్నవన్నీ కషాయి గుణాలు. ఆ గుణాలన్నీ దాదాపు భార్య మీదే ప్రయోగింపబడటం చేత అది ఆవిడ కర్మఫలమో ఏమో. కమలము పుట్టింటి పేద కుటుంబంలో ధనానికి పేదైనా అందానికి మాత్రం కాదు, గుణాలకు అంతకన్నా కాదు. బంగారకు తావి అవ్వినట్టు వినయ విధేయతలు కమలమ్మకు మరింత వన్య చిన్నలు తెచ్చివే. 17 సంవత్సరాలైనా నిండని తనను 3 పదుల పైబడిన జేరయ్య పంతులకి ముడి పెడుతూ ఉంటే ఏమీ అనల. అప్పటికే పంతులకు ముందర బట్టెదలా ఉండటం చూసి కడుపు కొండలా ముందుకు వచ్చి చూడటానికి ఏమంత నాజుగ్గా లేకుండటం చూసి రవ్వంత పెడసరిగానైనా అనుకోలే. కాపురానికి వచ్చాక భర్త ఎన్ని అన్నా ఒకళ్లకు అట్టా అని మాట వరుసకైనా చెప్పేది కాదు. భర్తకు ఎదురుగా మాట్లాడటం కానీ ఆయన్ని లోకుగా చూడటం కానీ ఎరగదు. ఇట్లాంటి సాధ్వీమణిని సహధర్మచారినిగా పొందడం జీరయ్య పంతుల పూర్వజన్మ సుకృత ఫలమని చెప్పక తప్పదు. తన భార్య ఎంతో సౌందర్యవతి అని, అంతటి అందం ఊరంతా గాలించిన ఏ ఆడదానికి లేదని
ఎంతోమంది మగవాళ్ళ కన్నా తన భార్య మీద కన్ను పడి ఉంటుందని పంతులకు తెగ అనుమానం. కొంపదీసి తన భార్య తన కంటే అందమైన వాడు కనిపిస్తే ఎక్కడ ప్రేమించేస్తుందోనన్న అనుమానం ఆయన్ని అనవరతం వెంటాడకపో. అందుకే ఆయన శరీరం బళ్ళు ఉన్నా మనస్సు మాత్రం పెళ్ళాం చుట్టూ పరిభ్రమిస్తూ. ఏం చేస్తో అందని అతని మనసు ఒకటే శంకతో కూడిన తాగత. అందుకే అప్పుడప్పుడు బడి పిల్లల్ని పంపించి తన పెళ్ళాం ఏం చేస్తోందో, ఇంటికి ఎవరు వచ్చారో, ఎవరు వెళ్ళారో ఈ విషయాలన్నీ ఆలస్యంగా ఆయనే పరిగెట్టి కనుక్కోరమ్మని. కర్మకాలి కమలమ్మ పిల్లల్లాగా చెకింగ్ చేసి పోవటానికి వచ్చినప్పుడు గుమ్మల్లో నిలబడి ఎటో చూస్తూ ఉండాలి. అంతే, ఆవిడకు సగ ప్రాణం పోయినట్లే. దానికి ఏమాత్రం సందేహం లేదు. 1,00,000 బూతుమాటలు దెబ్బలతో పాటు. కాబట్టి ఆవిడ చచ్చినా బయటికి రాదు, వచ్చినా ఒకరికి కనిపించదు. ఒకవేళ ఏదైనా పని ఉండి బయటికి రావడం జరిగింది, తొందరగా పని ముగించుకొని వెళ్ళిపోయేది. ఎవరైనా పిల్లలు వస్తుంటారేమో అని ఆవిడ భయం. అలా ఎన్నాళ్ళని కూపస్థ మండూకంలాగా సంసారం చేస్తూ నికృష్టపు యాతనలు పడుతుంది. ఏరయ్య పంతులకు వయస్సు మళ్ళీ కొద్దీ సరదాలు పడుచువాడికి మళ్ళీ కలుసుకున్నప్పుడల్లా పెళ్ళాన్ని వెంటేసుకుని సినిమాలకు పోవడం ఆయనకోసారి. అలా సినిమాలకు వెళ్ళేటప్పుడు ఆమె అతగాని పక్కన రాసుకుంటూ ఉన్నాడు. ఎదుటివాడు ఈర్ష్యపడేలా కులాసాగా నవ్వుతూ కబుర్లాడాలి. అయితే ఆమె ఎలాంటి సందర్భంలోనూ ఏ మగవాణ్ణి కన్నెత్తి చూడదు. ఆమె చూపులన్నీ తన మీదో లేక భూమి మీదో మాత్రం కేంద్రీకరించబడి ఉండదు. ఇదో పెద్ద నియమం. ఆవిడ సినిమాలకు వెళ్తున్న సమయంలో పాటించాల్సిన నియమావళిలో ఈ బాధకి సినిమాలందరికీ సరదాన్ని కలిగిస్తే కమలమ్మకు మాత్రం చిరాకు ఎత్తుతుంది. ఎంత ఇష్టంగా ఉన్నా భర్త మాటని కాదనలేక బయలుదేరి దారిలో ఏ రౌడీ వెధవైనా తమ వైపు తదేక దృష్టితో చూడటం తటస్థి పంతులు కస్సుమని వాడి మీద కాదు, భార్య మీద నానా చీవాట్లు వేశాడు. నిప్పులు తొక్కిన కోతిలా గంతులేసేవాడు. నడివీధన్న జ్ఞానం కూడా లేకుండా కమలమ్మ ఏం తప్పు చేయకపోయి లేచేసిందని అలా దూషించడం. తోబన వెళ్ళి ఆకతాయి వెధవు అలా చూస్తే అది ఆవిడ తప్ప. ఆవిడేమైనా తన వైపే చూడమని చెబుతోందా? పాపం వంచిన తల ఎత్తకుండా నడుస్తోంది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం పంతులకు ఉండక్కర్లా. ఎవడో చూశాడో పో, అంత మాత్రం చేత ఏ నష్టం కలిగిందట. అప్పుడే కమలమ్మ అతగాన్ని ప్రేమిస్తోందా? బుద్ధి లేని పంతు. సృష్టిలోని అందమైన దృశ్యాన్ని చూసి ఆనందించడం ప్రతి ఒక్కళ్ళ సహజ సిద్ధ స్వభావం. ప్రకృతి సిద్ధంగా కమలమ్మ అందమైన, అందుచేత ఎంతోమందికి నయనానందకరంగా కనబడదు. కాబట్టి వాళ్ళు పనిగట్టుకొని చూడవచ్చు, ఆనందించవచ్చు. అంత మాత్రం చేత ఎవరిలో తప్పుతుందని పంతులు అంతగా మండిపడ్డం. విద్యావంతులు, పైగా బడిపంతులు ఆయనకు ఉండాల్సింది ఇలాంటి భావాలేనా? విద్య మానవులోని సంకుచితత్వాన్ని తొలగించి విశాలత్వాన్ని కలగజేస్తుందంటారే. ఎన్నో ఉత్తమ గుణాన్ని అలవడజేస్తుందంటారే. విద్యావంతుడైన పంతులు విద్య గుణాలేవి కలగజేసింది? ఈ చీకటి భావాలేనా అలవడజేసింది? ఎప్పుడో ఒకప్పుడు మానవుడికి ఇలాంటి అవకతవక ప్రశ్నలు ఆవిర్భవిస్తాయనే సుమతి కవి సమాధానంగా ఓ పద్యం చెప్పారు. ఉత్తమ గుణములు నీచునకు ఎత్తరంగున కలుగనేర్చు ఎయ్యడలను తా నెత్తిచ్చి కరగిపోసిన ఇత్తడి బంగారమగునే ఇలలో సుమతి. వీరయ్య పంతుల్లాంటి నీచుడికి ఉత్తమ గుణాలు ఏ విధంగా ఎక్కడా కలగబోకు. దానికి ఉపమానం కవి ఎంత బాగా ఉదహరించాడు. ఆయన ఆనాడు చెప్పిన పద్యం ఈనాడు మన వీరయ్య పంతుల పట్ల అక్షరాల నిజమై ఎంతో అనుభవాన్ని సంతరించుకున్నాక కానీ కవి ఒక మాట చెప్పడు. వీధిలో పోయే ఏ యువకుడు కానీ పంతులు ఇంటి వైపు కూడకూడదు. విధివశాత్తు చూశాడనుకోండి, వెంటనే పెళ్ళానిపించాడు. సేయ్ కమలా, ఎవరో పరిచయస్తులాగా ఉన్నాడు, నీకోసం చూస్తున్నాడే, త్వరగా రామని అని ఏదో పని చేసుకుంటున్నట్టు ఆవిడ వచ్చిందను. వాడు నీకు తెలుసా ఏంటి, ఎవరేమిటి, ఎప్పుడయ్యాడే నీకు పరిచయం? ఇలాంటి యక్ష ప్రశ్నలు ఆవిని వేపుకుతూనే ఆమె బాధాతప్త హృదయంతో కళ్ళనీళ్లు పెట్టుకోవడం తప్పితే ఎన్నడూ పన్నెత్తి బదులు పలికేదిక.
సిగ్గులేదు, పైగా నా ముందు దెయ్యంలా నిల్చోడానికి కౌ అవతలి కానీ కర్కశంగా బడి పిల్లని గదమాయించినట్టు గదమాయించి కామలమ్మ బుసూరన లోపలికి వెళ్ళి తన పనిలో నిమగ్నం. ప్రతిరోజు సాయం వేళ జీరయ్య పంతులు భార్యా బిడ్డల సమేతంగా అలా డాబా మీదకి పోవటం రివాజ్. అలా వచ్చినప్పుడల్లా పంతులు చలాకీగా కులాసగా కుంటెగా భార్యతో పరదాచుగా లాటం కనుక చూస్తే ఎవరికైనా అట్టే తప్పకుండా నమ్మొస్తుంది. పంతులకు 4-10 వయస్సులో ఎప్పుడో దాటిపోయి అనుభవానికి నాందిగా వెనక వైపు కొద్దిగా మినహాయిస్తే పూర్తిగా బట్టద. పైగా 3 బిడ్డల తండ్రి అయినా పంతుల్లో ఇసుమంతైనా తగ్గని హుషారు. ఖుషీ కూస్తుంటే ఏదో సినిమాలోని వయస్సుతో పని ఏముంది, మనసులోని అంతా ఉంది అన్న గీతం జ్ఞాపకం వస్తుంది. అవును, మరి వయస్సుకు శృంగారానికి ఎలాంటి సామ్యమే. వయస్సు మీరుతోన్నా జపసత్వాలు ఉడుగుతోన్నా చాలామంది వయోవృద్ధులు వివాహం చేసుకుందామని ఉబలాట పడుతూ ఇదే బుద్ధి పాడు బుద్ధి వయస్సు దిగిన కాలంలో అని మనం వేళాకోళం పట్టిస్తే పోరా చింత చెట్టు ముదిరినా పొదుపు పోతుందా అని వాళ్ళ నోళ్ళు కట్టేస్తాం. వీరయ్య పంతులు నిరతం నిరపరాధైన తన భార్యను శంకిస్తూ నానా తిప్పలు పెట్టాడు. ఆఖరికి ఆవిడ అసువుల్నే తనలోని శంకకు ఆహుతి చేశాడు. తన చేతులా తన ఇంటి జీవన జ్యోతిని ఆర్పేసుకొని కళామయమైన తన జీవితాన్ని కటిక చీకటిమయం చేసుకుని దుఃఖపూరితమైన నరకంగా మార్చుకొని దుఃఖభాగుడై దొరపెల్లుతూ నిలిచాడు. హలాహలంలో అమృత భాండం మధురాంతకం దొరస్వామి గారి కథ. అమ్మమ్మ హృదయం ఒక అమృత భాండం, కోటి మాతృహృదయాల కూడలి స్థలం. శుతిమెత్తని మనసు, ఎముకలేని చేయి అమ్మమ్మది. మండు వేసంగిలో పయనించే పాంధులు, చల్లని నీడనిచ్చే కాలుగ కింద మార్గాయాసాన్ని పోగొట్టుకున్నట్లు బంధు ప్రీతి గల అమ్మమ్మచే పోషింపబడి ఆమె అమృతహస్తాల్లో పెరిగి రెక్కలు వచ్చిన తరువాత తల్లిని వదిలి వెళ్ళిపోయే పక్షి పిల్లల్లాగా నిష్క్రమించేవారు లేకపోలేదు. అమ్మమ్మ చల్లని చూపు లేకుంటే తనింతటి వాడయ్యేవాడు కాదు కృష్ణమూర్తి. ఈ భావన కలిగినప్పుడు అతని హృదయం గాలి తాకిడికి అల్లల్లాడిపోయే మాధవీ లతల చలించిపోయి అమ్మమ్మకు దిక్కెవ్వరు, అమ్మమ్మ దేవత లాంటి మనిషి. ఈ ఆలోచనతో అమ్మమ్మని పువ్వుల్లో పెట్టి పూజించాలని ఆమెకి ఏ కొరత లేకుండా చూడాలని ఏమిటేమిటో ఘోషిస్తుంది కృష్ణమూర్తి. ఇలాంటి అమ్మమ్మ నాయనమ్మ మీద కథ రాశారు గంధం యాజ్ఞవల్క్య సంఘం వెంకటస్వామి శర్మ గారు. అమృత హృదయాలు అనేటువంటి పేరుతో కథా సంకలన కథా సంపుటి తెచ్చారు. అన్నీ అలా కనబడుతున్నాయి. ఇది అర్ధరాత్రి దాదాపు 2 గంటల సమయమైన అయి ఉండొచ్చు. బహుశా తానిప్పుడు నిద్రాదేవి బాహులతా పంజరంలో ఒదిగి తనకేమీ ఈ లోకంలో ప్రసక్తి లేనట్లు విశ్రాంతి పొందుతూ ఉండవచ్చు. నిశ్శబ్దాన్ని చేల్చుకొని అమ్మమ్మ కంఠంలో నుండి ఈ మాటలు వెలువడాయి. కొండర్రా, ఏ నుయ్యో గుయ్యో చూసుకోకుంటుంది, వెదకండి చెట్టి తల్లి ఏమైపోతోందో అని బాదుకుంటూ రోధిస్తుంది. నిద్రమత్తు వేడింది. అయినా 5 ఏళ్ల వయసులో అంతంత మాత్రమేమి అర్థం కాలేదు తనకు. అమ్మమ్మ దేనికి రోధిస్తుంది, వెదకడం దేనికి మొదలైన ప్రశ్నలు కృష్ణమూర్తి హృదయంలో ప్రభవించకపోల. ఊరిలోని వారందరూ గుమిగూడారు. తలొక విధంగా అమ్మమ్మను ఓదారుస్తున్నారు. తాతయ్య నిర్లిప్తంగా కండువా భుజం మీద వేసుకొని పంచ అలుగుమై కూర్చొని గతగటాన్ని అనుచరులను పరమాయిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు 5-6 మనుషులు అమ్మమ్మని చేతుల పైన వేసుకొని వచ్చి పరుకోబెట్టారు. అమ్మ ఒక్క మాటుగా అమ్మమ్మ తాతయ్య అందరూ బాగురుమన్నారు. ఎందుకో తనకప్పుడు అర్థం కాదు. కృష్ణమూర్తి అమ్మ కొంచెం పడగలి ఆమె నిర్వికారంగా ప్రసన్న వదనంతో చెయ్యపై నిద్రిస్తున్నట్లు అనిపించింది. ఆ రాత్రి 7 గంటలప్పుడు వెండి గిన్నెలో పాలు పోసి పంచదార కలిపి అన్నం తినిపించి సాయంకాలం మట్టి ప్రమదలో ఆముదం పోసి పత్తితో ఒత్తులు చేసి గుమ్మానికి 2 వైపులా దీపాలు వెలిగించి
తనలో కారు చీకట్లు పోగొట్టి జ్ఞానలతను ప్రవేశింపచేసినట్టు స్మరణకు వచ్చింది. అమ్మ వెలిగించిన 2 జ్యోతులు. అమ్మను వదిలి పడుకోవడం తనకట్టే అలవాటు లేకపోయి అమ్మమ్మ పక్క పరుండటం అనేది ఒక్కొక్క రోజు జరుగుతుంది. ఆనాడు అమ్మమ్మ దగ్గర తను పడుకోబెట్టి నిద్రపోయే వరకు చేత్తో తట్టుతూనే ఉంది. ప్రస్తుత పరిస్థితి ఏమిటో అర్థం కాక కృష్ణమూర్తి మొహం వెలవెలపోయింది. తాతయ్య గ్రామకరణం కావటం మూలాన గ్రామంలో మేటి రైతులంతా ఆ రాత్రే ఇంటికి వచ్చి ఒక హరికేన్ లాంతర్లో 4-5 రైతులతో హాజరైన రెడ్డి గారు, కరణం గారు కన్న కుమార్తెను వంచన చేసి ఏ పుణ్యం కట్టుకుంటారు, మీ ముఖమైనా చూడకూడదు అని మందలించారు. వంచన ఏమిటో అర్థమైంది కాదు ఆనాడు కృష్ణమూర్తి. పోలీసు ఉదయం బేజంటికే హాజరై అమ్మ పడవు గుర్తులు అన్నీ రాజు ఆమె ఎలా మరణించిందని ప్రశ్నిస్తున్నాడు. ఇదివరకే తాత దైవద్ద ఉపదేశం పొందిన కుమ్మరమునే ఆమె చిన్న బిడ్డకు బావిగట్టున గలమందాకు కోసుకుంటూ ఉండటం కింద సాయంత్రం తాను చూశాన్ని, పరధ్యానంలో ఆమె కాలు జారి నూతిలో పడడం గమనించి కేకేశాన్ని, తనకు ఈత రాకపోవడం మూలాన జనం చేరి ఆమె నూతిలో ఉండి తీయగా అది వరకే ఆమె మరణించిందని వాంగ్మూలం ఇచ్చారు. ఏదో కొంచెం లంచం రాళ్లతో తప్పుడు సాక్ష్యాలను తన డైరీలో ఎక్కించి నిష్క్రమించారు పోలీసు. తన ఇంటి ఆచారం మేరకు చనిపోయిన వారిని భూస్థాపితం చేస్తారు కానీ అగ్ని సంస్కారం చేయరు. కానీ ఏ కారణం చేతనో అమ్మకు అగ్ని సంస్కారం జరిగింది. కారణం తనకు అప్పట్లో అర్థం కాల. అమ్మను తలపోస్తూ వేడివేడి కన్నీటి కణాలు రాలుస్తూ నిశల్లో దోదిస్తూ తాతయ్య అప్పుడప్పుడు నిర్లిప్తంగా శూన్యంలోకి చూస్తూ దీర్ఘ నిశ్వాసాలు విస్తూస్తూ ఉంటారు. తాతయ్యకు అమ్మ అంటే పంచప్రాణాలు. అమ్మ తాతయ్యకు ఏకైక పుత్రిక. ఆ మాటకొస్తే అమ్మమ్మకు 4-5 మగ సంతానం కలిగినట్లు త్వరకు అమ్మమ్మ తాతయ్య దంపత్య నందనవనంలో పారిజాత పుష్పంగా భాషించింది అమ్మ అని అమ్మమ్మ చెప్పి. తాతయ్య పాతకాల మనిషి. రామాయణ భారత భాగవతాలు వీధి బడిలో బాగా అభ్యసించినవారు. ఎవరికి ఏ ఉత్తరం రాసినా, ఏవైనా సలహాలిచ్చినా ఉద్గ్రంథాల్లోని పద్యాలు, సంస్కృత శ్లోకాలు ఉదహరిస్తూ ఉండేవి. లేక పుట్టిన కూతుర్ని కంటికి రెప్పలా కాపాడాడు తాతయ్య. సీతా సావిత్రి అనసూయల్లాగా తన కుమార్తె ఆదర్శ నారి కావాలని ఉబిల్లు. ఆమెను పాఠశాలకు పంపకపోయినా తానే తెలుగు చక్కగా వ్రాయని చదవటం నేర్పి కొంత పరిజ్ఞానం కలిగించాడు తాతయ్య. ఆస్తికత్వంలో జన్మించుకుపోయిన భావాల పుట్ట తాతయ్య. తదనుగుణంగా రూపొందించాడు అమ్మని. ఆ అమ్మేమిటి, తాతయ్య పోషణలో పెరిగిన తను ఒక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడైన మున్ముందు కళాశాలలో అధ్యాపక వృత్తి నిలపటానికి తనకు అర్హతలు అవకాశాలున్న తాతయ్య సంప్రదాయకమైన అస్తిత్వపు భావాలు ఈ నవీన యుగంలోనూ తన ఒంటిలో నుంచి వదిలిపోల. ఉగ్గుపాలతో రంగరించి పోసిన భావాలు కదు ఎలా పోతాయి? ఓ దీర్ఘ నిశ్వాసం పెట్టి కృష్ణమూర్తి మరలా ఆలోచనలో పడ్డాడు. భ్రాతృవత్సలతో తాతయ్య భరతుడికి సాటి తనకున్న 6 తమ్ముళ్ల బిడ్డల్లో కనీసం 5-6 మంది బిడ్డలు తానే పోషిస్తూ ఉండేవారు. తాతయ్య కడపడి తమ్ముడు సుదూర ప్రాంతాల్లో కరణీకం చేస్తూ బాగా సంపాదిస్తూ మూటకు ఆ సంసారానికంతకు ఆయిందే మాట. అమ్మకు సంబంధం ఈ చిన్న తాతయ్య తీసుకొచ్చింది. ఓ ప్రాథమిక ఉపాధ్యాయుని తన అన్న కుమార్తెను అమ్మని ఇప్పించి పంతులు చెల్లెలిని వివాహం జరిపించాడు చిన్నత. నాన్నగారికి పెద్దనాన్నగారికి వచ్చిన తగాదాల మూలంగా నాన్న అమ్మతో సహా అత్తారిల్లు చేరారు. ఆ దరిదాపుల్లో పంతులు ఉద్యోగం నడుపుతూ ఉండే నాన్న సుదూర ప్రాంతాల్లో ఒక పల్లెటూరులో సింగిల్ టీచర్గా వేశారు. ఈ కొత్త పరిసరాలతో అమ్మ కాపురం ప్రారంభించి కొన్ని సంవత్సరాలు ఆ కుగ్రామంలో గడిపారు. బడి పంతులు అంటే దేవుళ్ళ ప్రజలు భావించుకునే రోజులు. పూర్వపు తాలూకా బూజల కాలం. గ్రామస్తుల సహకారంతో ఏ లోటు లేకుండా జీవనం గడుస్తూ జీవితరాళ్ళు అట్టే మిగిలిపోయాయి. నాన్న జీవితంలో పెను తుఫాలుగా వచ్చింది ట్రాన్స్ఫర్. చిన్నతాతయ్య గారి ఊరి. ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయి 4 మాసాలు గడిచి నాన్న తన చెల్లాయి ఇంట్లో అవిభక్తంగా ఉండటం తనకు నచ్చక మార్పుకు అర్జీ పెట్టుకున్నాడు. దేవరకొండకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చి డ్యూటీలో చేరి వారమైనా తిరగల.
అమ్మను తన చిన్నతాతయ్య గృహంలో వదిలి వెళ్ళాట. జ్వరంతో తిరిగి వచ్చిన నాన్న గట్టిగా మంచం పట్టి 8 రోజుల్లోనే ఈ ప్రపంచాన్ని శాశ్వతంగా వదిలాడు. చిరతాతయ్య మాత్రం నాన్నగారికి డబ్బు నయం చేయడానికి ఒక డాక్టర్ని ఇంటిలోనే ఉంచి 8 రోజులుగా చికిత్స చేయి తన ముద్దుల మరుదుని జీవింపచేయటానికి ఎంతో ప్రయత్నం చేశాడు. రిలాప్స్ ఫీచర్, ఇది మరీ సీరియస్ అని డాక్టర్ తొందరలోనే ప్రథమించారట. ఈనాడులాగా మంచి ఔషధాలు లేని రోజులు. ఏమైతేనే పుట్టించిన వాడు రమ్మన్నప్పుడు ఔషధాలు చేస్తాయి. ఏమైతేనే నాన్న ఇక లేడు, అమ్మ అక్రందానికి అంటుంది. తాతయ్య ప్రాచీన భావ లహరిలో ప్రవహించిన అమ్మ ఈ 20వ శతాబ్దం ప్రథమ పాదంలో సైతం సహగమనానికి తాతయ్యను అర్థించి, తాతయ్య అయితే అందుకు అంగీకరించేవాడే. పైగా అగ్నిగుండం పైనే విమానంలో అదృశ్య రూపంలో తన అల్లుడు తన కుమార్తె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కుమార్తె సహగమనం చేయగానే ఆమె ఆత్మహత్యంలో చేరి వారి విమానం నేరుగా వైకుంఠ ధామం చేరుతుందని ఆయన ప్రగాఢ విశ్వాసం కూడా అయి ఉండదు. అది వరకే పతిత మానవోద్ధరణలో ఇలా తరంలో రాజా రామ్మోహన్ రాయ్ ప్రభవించి సహగమనాన్ని దురాగమనాన్ని దురాచారాన్ని రూపుమాపి ఎన్నో ఏళ్ళై తాతయ్య అమ్మ కోరికను మన్నించాడా? తాను కుటుంబంతో పాటు శ్రీకృష్ణ జన్మస్థానం అలంకరించడమూ లేక అంతకంటే కఠిన శిక్ష ప్రభుత్వం చేత విధింపబడుతుంది. అందుకే సహగమనానికి మద్దతిచ్చే ధైర్యం ఎవరికి ఉంటుంది? చిన్నతనంలో పురాణాలు ఉగ్గుబాలతో రంగరించి పోశాడుతాయి. తన జీవితం తేలికి తన తనువు మనస్సు ఎవరికి వైధవ్యంతో ఉన్న స్త్రీల కంటే సంఘానికి బాగా చులకన. వారి మోము చూసినా పాపమని తలిచే రోజు. తనెందుకు జీవించాలి? ఏదో పరధ్యానంగా ఉంటుంది అమ్మ. ఏదో ఆలోచిస్తూ కంటిలోని తక్కెళ్ల మీదుగా కాయి కన్నీటి ధారలు తన చేత్తో అప్పుడప్పుడు తుడుచుకుంటూ ఉంటుంది. పెన తండ్రి మందలించినా తండ్రి ఓదార్చినా ఆమె దుఃఖం ద్విగుణీకృతం అవుతుంది. తాతయ్య 2 ఎద్దుల బండిలో అమ్మను తన ఊరికి తీసుకువెళ్ళాడు. నాన్న పోగా అమ్మ పోషణ అంతా భారం అంతా తాతయ్యపై పడింది. ఆ మాట వస్తే అమ్మ అతనికి ఏకైక పుత్రిక. తనకు మగ సంతానం లేకపోవడం మూలాన అమ్మ పోషణ భారం అతను వహించవలసినందుకు తాతయ్య భయపడడం లేదు. కానీ తాతయ్య బంధుప్రియ. అన్న కుమారుడైనా తన కుమారుడైనా ఒకటే అన్న భావన తాతన మనస్సులో అలముకొని తన అన్న కుమారుడు ఆనందరావు 25 ఏళ్ల వాడికో సంబంధం చూసి అతి ఎంచి ఓ చక్కని చుక్కలాంటి కన్యను తెచ్చి వివాహం చేశాడు తాత. అన్నగారన్నా వదినగారన్నా ఎంతో భక్తి గౌరవాలు అమ్మకు. ఆనందం కూడా అమ్మంటే చాలా సానుభూతితో ఉండేది. అదేం చిత్రమో కానీ లోకంలో అత్తకు కోడళ్లకు ఆడబడుచుకు వదినగారు ఎలుకకు పిల్లికి ఉప్పుకు నిప్పుకు ఉన్నంత సంబంధం ఉంటుంది. నీకు ఈ ఇంటికి ఏం సంబంధం? ఈ ఇంటికి నేను గృహలక్ష్మిని అన్నట్టు ఉన్నవి ఆమె భావాలు నిర్హేతుకంగా. దానితో పాటు తాతయ్య తదంతరం కరణీకం వగేరు. ఆస్తి అంతా తమకే దక్కాలని, ఆ ఇంటిని అమ్మకు ఎలాంటి సంబంధం ఉండకూడదని, ఆమె ఉండటం చేత ఆ హక్కులు కాస్త గృహమేది అయిన తాతయ్య ఏం చేస్తాడునని ఆనందంగాని భార్య ఆరాటం. తనకు పుట్టబోయే భావి సంతానానికి ఈ గృహం చరాస్తులు అంకరమించారు. అందుకే అమ్మ ఆ ఇంటిలో ఉంటే ఏం సంభవిస్తుందో ఏకైక పుత్రిక అని తాతయ్య తన ఆస్తిలో అర్థం రాసొచ్చిన ఈయవచ్చున్న తలంపు ఆనందంగా భార్య మెదడులో మొదలవటంతో అమ్మను అంతరంగికంగా వేషించడం ద్విగుణీకృతమైపోయి ఆనందంగా భార్య నీళ్ల కన్నా తేలిగ్గా చూస్తుంది అమ్మని. తాతయ్యకు తన ఏకైక పుత్రిక అయినా పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు మదన పడసాగిందాం. తన వదిన చిన్న చూపుల గురించి అన్నగారితో కానీ తన తండ్రితో కానీ చెబితే తన వదినకు తగిన శాస్తి జరుగుతుంది. కానీ తన వల్ల అన్నగారి కాపురంలో రవరవలు లేపడం అమ్మకు సుతరాము ఇస్తుంది. నాన్న మరణించందులో ఆయన బడి పంతులుగా పనిచేసి సంపాదించిన 2000 రూపాయలు తాతయ్య స్వాధీనంలోనే ఉన్నది. ఆ గ్రామంలోనే మంచి మాగాణి భూమి ఆ సెలయేటి కాలువ కింద 3 ఎకరాలు 2000 రూపాయలకు కొనదలుచుకున్నాడు.
తాతయ్య చేయదలుచుకున్న పనిలో అతని దృక్పథంలో తప్పు కూడా ఏం లేదు. అమ్మ పేరుతో భూమి కొంటే పెదనాన్నగారు అతని దుబత్తులు భాగానికి వచ్చిన రావచ్చు. తొలుత తన పేరుతో చేసుకుంటే కాలక్రమాన భూతి తప్పక దౌహిత్రుడికి చెందకపోదని ఆయన విశ్వాసం. ఈ కారణం చేత అమ్మ పేరుతో పొలం ఉండటం మంచి పని కాదని ఆయన ఉద్దేశం. తన కుమార్తె జీవన భారమంతా పూర్తిగా వహించదలుచుకున్న తాతయ్య పేరుతో పొలం చేసుకోవడాన్ని నిశ్చయించి తదనంతరం తన స్వార్జితమైన ఆస్తిలో కొంత కరణీకం తన అన్న కుమారుని ఆనందానికి ఇచ్చే మనోనిశ్చయం అతనిలో లేకపోవడం. ఈ నిశ్చయం ఆయన పలుకుల వల్ల అందరికీ తెలుసుకో. ఒకవేళ తాతయ్య చనిపోతే నాన్న సొత్తులో కొన్న భూమి ఆనందానికి చక్కదు, అది మామూలు. కానీ ఆనందం అంతకు పాల్పడతాడా? ఎన్నటికీ కానీ ఆయన భార్య నల్లతంగా ఉదిన మూడి అలంకారి మూదేవి శాండా లాంటిది. భర్త ఆమె చేతిలోని కీలుబో. ఆమె ఎత్తాడిస్తే అలా ఆనందం భార్య స్వాధీన పతిక. ఇలాంటి ఆలోచనతో అమ్మ ఉక్కిరి బిక్కిరి అయ్యేది. తను ఇంకా దేవుడెందుకు జీవింపజేయాలి? అన్నగారి సంసారంలో అగ్నిభాండం తన వల్ల కాకూడదు. తాతయ్య అనంతరం ఆస్తి వంశానుగతంగా అన్నయ్యకు చెందుతుంది. అన్నయ్య తనకి ఇవ్వాలన్నా ఇవ్వనివ్వదు వదిన. ఆమె స్పృహతో కుషించిపోయి తండ్రిని సమీపించి తన పేరుతో ఆ పొలం రిజిస్టర్ చేసి ఇమ్మని కోరింది అమ్మ. తాతయ్య అపార్థం చేసుకుని భావి జీవితంలో అమ్మ ఊహాలు శిలాక్షరాలు అవుతాయని ఆయనకేంది. ఎవరి పేరుతోనుంటే ఏం నీకు కావాలి? ఇంత గుడ్డ ఇంత అన్నది లేదా? నన్ను నమ్మలేవా అమ్మ అని ఆక్రోశించాడు. మరి ఎదురుగా నిలబలేకపోయింది అమ్మ. మరుదినం రిజిస్టర్లు పూర్తయిన తర్వాత పత్రాలు పెట్టెలో పదిలంగా దాచిపెడుతుండటం చూసింది అమ్మ. ఎవరి పేరుతో రిజిస్టర్ అయిపోయింది అని అమ్మ అడిగింది తాతయ్య. కస్సుమంటూ లేచిపోయాడు. ఎవరి పేరుతో అయితేనే అని వదిన గారు అన్నది. రిజిస్టర్ నా భర్త పేరుతో అయింది. నీ తండ్రి మరణానంతరం నీకు చెల్లి గవ్వ కూడా దక్కది ఈ ఇంట్లో. ఎప్పుడు కన్నీటితో మా ఇల్లే ఏడ్పుల పంపగా చేశావు. ఏ నూతిలో గోతులో అయినా పడి చావకూడదా అంది వదిన. ఇన్ని సంగతులు వదిన గారన్న మాటలకు తాతయ్యకు నిజంగా తెలియదు. వృద్ధాప్యం మూలాన అమ్మమ్మకు ఆ పలుకులు స్పష్టంగా వినిపించిన ఎంత పేచీ పెట్టినా అమ్మ తాతయ్యతో చెప్పదన్న ధీమాతో కామాదు ఇన్ని మాటలు అన్నది ఆనందం గారి భార్య. ఆవు నిజం. ఆనాటి సహగమనానికి అంగీకరించలేదు. ఆనాటి నుండి తనకు జీవితంపై విరక్తి, ఎప్పుడు దీర్ఘాలోచనతో వేడివేడి కన్నీటి కళాలు అప్రయత్నంగా చెక్కిళ్లపైన కారు తను చూసుకొని జీవించేదమ్మ. వేసగి బీరండ చేత శుష్కమైన గడ్డిపోతలను రవంత అగ్నికణమే ప్రజ్వలింపచేసిన శోకమూర్తి అయి విరాగించి జీవోత్సవంలా జీవిస్తూ ఉండే అమ్మకు వదిన అన్న మాటలు మంత్రాల్లా పనిచేశాయి. తానెందుకు నుయ్యో గొయ్యో చూసుకోకూడదు? నిజానికి నాన్న ధనంతో కొన్న ఆస్తి తన కుమారుడైన కృష్ణమూర్తికి అందదు. చెవి నీళ్లు పెట్టుకుని ఘోషించినా ఈ విషయం తాతయ్యకు అర్థమూ కాదు. ఆ మొత్తానికి వైధవ్య భారంతో, వదనగారి అనాదరంతో, తండ్రి గారి అమాయకత్వంతో అమ్మ అర్ధరాత్రం వదనగారి సలహా మేరకే అవు నుయ్యి చూసుకొని అని ఈ లోకం కూడైపోయి ఆ కోతతో అమ్మ మరణించినందుకు కారణం ఆనాడు తెలిసింది. అమ్మ మరణానికి తను కొంతవరకు కారణభూతుడన్న తాతయ్య ఆ చింతతోనే అచరకాలంలో స్వర్గధామం అలంకరి. 4వ ఏట తండ్రిని 5వ ఏట తల్లిని పరలోకానికి పంపిన తనకు అమ్మమ్మ అండగా నిలిచి తాతయ్య తనంటే ఏమిటో జుగుప్స. అమ్మ మరణించినా తాతయ్య అంతరించిన ఆనందగా భార్య హృదయంలో ఆరాటం ఆగిందిగా. అమ్మమ్మ అసలు భర్త మరణంతో పుత్రికా శోకంతో పింగి కృషించి తన్ను చూసుకుని రోజులు గడుపుతారు. అత్తయ్య చేసే అల్లరికి ఆ ఇంట్లో ఉండటం దుర్భరమై అమ్మమ్మ తను తీసుకొని తన తమ్ముడి ఊరి చేరి తన పరదీన దశను తన తమ్ముడు పద్మనాభరావుతో వెళ్ళబోసుకొని తల్లి తండ్రికి దూరమైన ఈ దౌహిత్రుడిని పైకి తావాల్సిన బాధ్యత భారం నీదని వేళా బతిమ. తన అక్కయ్య ఆవేదన అర్థం చేసుకున్న పద్మనాభరావు ఆర్ద్ర హృదయంతో కరిగిపోయి సమీపంలోని బస్తీలో ఉన్నత పాఠశాలలో తను చేర్పించి అమ్మమ్మను తన అండగా నియమించి అన్ని ఖర్చులు తానే భరించేవాడు. రోజులు, వారాలు, నెలలు తొలి సంవత్సరాలుగా కాలచక్రం తొలుతూ శరవేగంతో అప్పుడే 10 ఏళ్ళయింది తన బస్తీ
తను ఇప్పుడు ఎస్ఎస్సి చదివే రోజులు టైఫాయిడ్ ఫీవర్ రావడంతో వర్షాలకు అనుమతి ఆగవలసి వచ్చింది. అమ్మమ్మ చెవిలోని కమ్మలు మెదలోని కంటే ఆమె డాక్టర్ ఫీజు చెల్లించింది. పద్మనాభరావు గారు అప్పుడప్పుడు వచ్చి పరామర్శిపోతూ ఉండే. సుమారు 1.5 నెలల పర్యంత దివారాత్రులు తేడా తనకంటే తెలిసిరా. నయమైన కొద్దీ డాక్టర్ కృష్ణమూర్తి యమధర్మరాజునే జయించావయ్యా అనేవాడు. అమ్మమ్మ చెక్కి శల్యమైపోయింది. లోతైన కన్నుతో బరువైన హృదయంతో ఆ మాతృహృదయం కంపించేది. ఆమె పరిస్థితిలో ఒంటరిగా రోగిష్టి అయిన తనతో ఎలా గడిపిందో అని తలంచుకున్న కొద్దీ గుండె బరువైపోతుంది. ఎంత డబ్బు పడ్డా అతను యథాతథంగా పరీక్షల్లో ఉత్తీర్ణాయి. కళాశాలలో ప్రవేశించి కళాశాల విద్య పూర్తి చేసి ట్రైనింగ్ కాలేజీలు సంవత్సర కాలం అట్టయ్య దొరికి పరీక్షలు ముగిశాయి. ఇదివరకే తన ఉద్యోగానికి అప్లై చేశాడు. టెలిగ్రామ్ ఆర్డర్ వచ్చింది. ట్రైనింగ్ కాలేజీ రిలీవ్ అయిన దినం సుదూర ప్రాంతాల్లో బస్తీలో తన ఉన్నత పాఠశాలలో సైన్స్ అసిస్టెంట్గా పోస్ట్ చేసి అమ్మమ్మ ఈ వార్త విన్నప్పుడు ఆమె కన్నులు ఆర్ద్రాలే. ఆనందాసులు 2 అమ్మమ్మ శక్తిళ్లపై చెంది దాగిపోయి, బాబు ఇదంతా ఏడుపు కాదు, కోయిలు కొండల వాని దయనాయన అందే అమ్మ. పద్మనాభరావుకి శుభవార్త వెంటనే టెలిగ్రామ్ మూలంగా అందజేసి మొదటి రైలు పెట్టెలో అమ్మమ్మని ఎక్కించుకొని ఉద్యోగానికి బస్తీకి వెళుతున్నాడు. మందమందంగా రైలు బండి కిటికీలలోంటి సమీరులోకి ప్రవేశి పంకా వేసి, అమ్మమ్మ దేవత లాంటి అమ్మమ్మ లేకుంటే తనంత వాడయ్యేవాణిగా అన్న భావన తనకు ఆనాడేకని. అందుకే అమ్మమ్మను పువ్వుల్లో పెట్టి పూజించాలన్న అన్నప్పుడు అనుకునేవాడు. బస్తీలో ఉన్నత పాఠశాలలో ఉద్యోగం బాగానే ఉంది. తోడి పంతుల సౌభ్రాతృత్వంతో ప్రధాన ఉపాధ్యాయుల ప్రసన్న హృదయంతో తన నిరంతర దీక్షాబద్ధమైన బోధనా పటిమతో ఖ్యాతి సంపాదించుకోవడానికి ఎంతో కాలం పడ్డారు. తనకు ఎస్ఎల్సీలో దాదాపు 30 మంది విద్యార్థులు, 8 విద్యార్థులు. అందరూ నీరజ అనే అమ్మాయి సైన్స్ పాఠాల్లో వీక్గా ఉండడం తను గమనించాడు. ఎలానో ఆమె హృదయాంతరాలు తను తెలియకుండానే మమత ప్రవీణ్ తాను ఆమె పట్ల ఆప్యాయతో నడుచుకున్నాడు. సైన్స్ పాఠాలు తను స్పెషల్ కోచింగ్ ఇస్తాను, ఇంటికి వచ్చి నేర్చుకోమని చెప్పాడు. సమీపించే పరీక్షా సందర్భంలో దెప్పలా దొరికాడు కృష్ణమూర్తి అనుకున్నది. నీరద వదనం 1000 రేకులు వికసించిన మిత్రులపై నిరీక్షించే నీరదమే. శరీరంలోని దేహకాంతి నిగ్గు నీని ఆమె అవయవాలు ప్రతిఫలించి సౌదామిని గాయత్రిగా ఆమె తను మార్చేది. ఆమెకు విజ్ఞాన శాస్త్రంలో పాఠాలిస్తూ ప్రేమ పాఠాలు ఆమెకు వల్లించాలనుకున్నాడు. నీరజ అప్పుడప్పుడు అమ్మమ్మను తాను వలదన్న విరామం కలిగినప్పుడల్లా పనిపాటల్లో సహాయపడితే పెడతాడు. పరీక్షలు అయిపోయాయి, బాగా వ్రాశానని చెప్తే పడింది. ఆనాడు తను సమీపించి మీ రుణం ఎలా తీర్చుకోగలను పంతులు గారు అంటుంటే తను ఆమె చేలాంచలాన్ని పట్టుకొని చేరుక నీరజ నిన్ను ప్రేమిస్తున్నాను, నా జీవితం అంధకార బంధనం చేయకన్నాడు డగ్గుత్తిగా. నిశ్శబ్దం తాండవించింది ఇద్దరి మధ్య. తను మాతృవిహీన దీన అయిన అభాగి, ఏకైక పుత్రిక అయిన తనకై తన తండ్రి 1000 కళ్ళతో చేరుస్తుంటాడని అతని సంకల్పానికి వ్యతిరేకంగా నడుచుకోవడం తనకి ఇష్టం లేదు. కానీ తన మాట నిరాదరించే కఠినుడు మాత్రం తన తండ్రి కాదని చెప్పింది. ఆ మాటల్ని బట్టి ఆమె హృదయం తనతో లంక పడ్డదని తాను అనిపించింది. పరీక్షలు ముగిసినా రోజు సాయంత్రం నీరజ తన ఇంటికి రావడం తనకు ఉల్లాసం కలిగి. ఒకనాటి సాయంకాలం నీరజతో తన ఇంటి వెనక వరండాలో ఉండగా వీధి గుమ్మం నుండి ఒకతను లోపల ప్రవేశించి లీలామాత్రంగా కిటికీ ఊటలతో నుండి కని ఆగంతకుడు అమ్మమ్మను చూసి బాబురుమను తన భార్య మరణించిందని, తన పుత్రిక నీరజ ఇక్కడ చదువుతోందని అమ్మమ్మతో ఏమేమో చెబుతున్న నీరజ ఆతృతో లోనికి పోబోవ తాను వారించాడు. ఎలా ఆనందం గడిచిందేదో గడిచింది. అబ్బాయి కృష్ణుడు ఉన్నత పాఠశాలలో పంతులుగా ఉన్నాడు. నీ కుమార్తె నీరజను అర్ధాంతరంగా ఆగిందమ్మ. అంతకంటే కావలసింది ఏమిటమ్మా? నాకు ఆ పుత్రుడైన నా అయోదాస్కి ఆమె కారణంగా ఇచ్చి కృష్ణమూర్తికి వివాహం చేస్తాను, కానీ కృష్ణమూర్తి తను క్షమిస్తాడా అని అమ్మమ్మతో అంటుంది. సాయంకాలం తూర్పు కొండపై నిండు చంద్రుడు ప్రవహించాడు. శరజ్యోతంలో నీరజ మెరిసిపోతుంది. కృష్ణమూర్తి ఆమె చేతిని సున్నితంగా లాగి మృదువుగా ఆమె చెక్కెళ్లను చుంబించాడు. హలాహల నుండి అత్తయ్యలోంచి ఎలా ప్రభవించి ఇందో నీరజ అనే అమృతభాండం. అత్తయ్య పోలికలు గుణాల్లో కానీ రూపంలో కానీ మత్సుకైనా లేని ఈ నీరజలో అనుకున్నాడు. మామయ్య వరండాలు రావడంతో స్తబ్దులై నిలుస్తున్న నీరజ తనను చూసిన మామయ్య ముఖార విందలు
ఓ మందహాస రేఖ కందలించి పక్క ఇంటి గదిలో విద్యార్థి కాబోలు ఎంగిలి తోట సువర్ణమద్వినన్ పక్కక పెన్ విషంబున సుధారసముండిన గ్రాహ్యమండు అని కంఠస్థభద్యం కలకంఠంలో వల్లించుకుపోతున్న సవ్వడి గాలిలో లీలామాత్రంగా వినిపిస్తుంది. ఆనాటి మధుర సంఘటనలెన్నో ఇంకా కృష్ణమూర్తి గారి భావాంబర విధులు లీలామాత్రంగా ఇలా వెలిగిపోతున్నాయి. రేపు ఆదితా మన్నవ భాస్కర్ నాయుడు గారి కథ తెలుసుకోండి.